ఓం నమో నారాయణాయ. నరసింహస్వామి ఉగ్ర అవతారం. నరసింహస్వామి భూమిని కాపాడిన కథ గురించి మీకు తెలుసా? ఇదే ఆ శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటున్న వైకుంఠం. ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్నది జయ మరియు వీళ్ళకి మహావిష్ణువు అంటే అమితమైన భక్తి. ఎవరు వైకుంఠంలోకి వెళ్ళాలన్నా ఈ జయ మరియు విజయాలను దాటి వెళ్ళాలి. ఒకరోజు నలుగురు చిన్నపిల్లలు వైకుంఠానికి వచ్చారు. వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులైన సనకాది మునులు. వీళ్ళకి వయస్సు కొన్ని వందల ఏళ్ళు ఉన్నా చూడడానికి 5 ఏళ్ల పిల్లల్లానే ఉంటారు. అయితే వీళ్ళు ఎవరో తెలియక సాధారణ చిన్నపిల్లలు అనుకుని వైకుంఠంలోనికి వెళ్లకుండా జయ మరియు విజయాలు బయటే ఉంచుతారు. దానికి సనకాది మునులకు కోపం వచ్చి జయ మరియు విజయాలను 7 జన్మలతో పాటు భూమి మీద జన్మించమని శపిస్తారు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుసుకుని సనకాది మునులను పెట్టిన శాపాన్ని చెబుతారు. దానికి సనకాది మునులు, మేము శాపాన్ని వెనుకకు తీసుకోవడం కుదరదు, కానీ మీకు 2 దారులు చెప్తా. అందులో ఏది కావాలో మీరే ఎంచుకోండి. మొదటిది, విష్ణుమూర్తి భక్తుల కింద 7 జన్మల పాటు జన్మించాలి, లేదా విష్ణుమూర్తి శత్రువుల కింద 3 జన్మలు జన్మించాలి. ఇందులో మీకు ఏది కావాలో మీరే ఎంచుకోండి అని చెబుతారు. అయితే 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా ఉండడం ఇష్టం లేక 3 జన్మలు విష్ణువుకి శత్రువులుగా ఉండడం, భూమి మీద జన్మించాం అని చెప్పి జయ మరియు విజయలు సనకాది మునులకు నమస్కరించారు. అది సతయుగం. భూమి మీద జన్మించిన వారందరూ చాలా నీతి నిజాయితీలుగా ఉండేవారు. ఆ అడవిలో జ్ఞానం చేస్తూ ఉన్నది కశ్యప మహర్షి. ఇతని భార్య దక్ష మహారాజు కూతుర్ని నా అతిథి. ఈ జయ విజయలు తన మొదటి జన్మకు వీళ్ళ ఇద్దరికి హిరణ్యకుడు హిరణ్యకశ్యపుడు క్రింద జన్మించారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల శాపం కారణంగా రాక్షస లక్షణాలున్న అలవాటు చేసుకుని పెరిగి పెద్దవుతారు. వీళ్లలో హిరణ్యాక్షుడికి బ్రహ్మదేవుడు గొప్ప భక్తుడు. దానితో ఒకసారి అడవిలోకి వెళ్ళిపోయి ఘోర తపస్సు బ్రహ్మ కోసం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మ హిరణ్యాక్షుడి భక్తిని మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానితో అమరత్వానికి వరంగా కోరుకుంటాడు. దానిని పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి, ఇక ఏదైనా వరం కోరుకో అని అంటాడు. దానితో హిరణ్యాక్షుడు చాలా తెలివిగా ఆలోచించి దేవుళ్ళ చేతిలో కానీ మనిషి చేతిలో కానీ మరణం సంభవించకూడదు అని అడుగుతాడు. జంతువులైన సింహం, పులి ఇలా అన్ని జంతువుల పేర్లు చెప్పి నాకు మరణం రాకుండా అని అంటాడు. దానికి బ్రహ్మ తదాస్తు అని అంటాడు. దానితో ఈ వరాన్ని చూసుకొని మృత్యుంజయ జయించాను అని భావనతో అంతులేని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. ఆఖరిగా తాను చాలా పెద్దదిగా మారి భూమిపై అంతరిక్ష పరంలోకి తొక్కిపడేస్తాడు. అప్పుడు బ్రహ్మ వరం గురించి చెప్పి విష్ణువు సహాయం కోరుతాడు. హిరణ్యాక్షుడిని కోరిన వరంను అన్ని జంతువుల పేర్లు చెప్పి ఒక వరాన్ని మర్చిపోయాడని విష్ణుమూర్తి గ్రహించాడు. వరాహ రూపంలో అవతరిస్తాడు వరాహస్వామి. ఆ అంతరిక్ష సగంలో మునిగిపోయిన భూమిని తెచ్చుకొని యథాస్థానంలోకి పెట్టి హిరణ్యాక్షుడిని సంహరించాడు. అలా వారాహి స్వామి చేతిలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. అయితే అన్న చనిపోయాడనే బాధతో అమితమైన పగని పెంచుకుంటాడు. విష్ణువుతో నేరుగా పోరాడే చావు ఖాయం అని తెలుసుకున్న శక్తివంతుడిగా మరణానికి కఠోరంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అందరికీ వరాలనిచ్చే ఆ బ్రహ్మ హిరణ్యాక్షుడి దగ్గరకు ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకో అని అంటాడు. నాకు మరణమే ఉండకూడదు అని అంటాడు. అప్పుడు బ్రహ్మ, మీ రాక్షసులకు ఎన్నిసార్లు చెప్పాలి, మరణం లేని వరం ఇవ్వడం కుదరదు, ఇంకా ఏదైనా వరం కోరుకో అని అంటాడు. హిరణ్యాక్షుడు తన అన్న కంటే తెలివిగా ఆలోచించి మనిషి కానీ దేవుడు కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఆకాశంలో కానీ నేల మీద కానీ చేతులతో కానీ ఎలాంటి ఆయుధాలతో కానీ నాకు మరణం రాకూడదు అని వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అంటారు. హిరణ్యాక్షుడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయినప్పుడు ఇంద్రుడు మరికొందరు దేవతలు హిరణ్యాక్షుడికి రాజ్యంలోపై దాడి చేస్తారు. ఆ సమయంలో హిరణ్యాక్షుడికి భార్య అయిన ఆయుధ గర్భవతిగా ఉంటుంది. ఆ ఆయుధాన్ని తెలిసిన నారద మహర్షి ఆయుధాన్ని కాపాడి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. హిరణ్యకశ్యపుడి వరాన్ని పొందుతుంది. తిరిగి రాజ్యానికి వచ్చే వరకు ఆయుధ తన నారదముని ఆశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమంలో
విష్ణు కథలను చెప్తూ సంకీర్తనలు ఇంకా పూజలు చేస్తూ ఉండడం వల్ల ఆయుధ గర్భంలో పెరుగుతున్న తన బిడ్డ మహావిష్ణువు మీద అత్యంత భక్తి కలుగుతుంది. ఆ గర్భంలో బిడ్డ ప్రహ్లాదుడు. అలా ఆ బిడ్డ ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణం చేసుకుంటాడు. హిరణ్యకశిపుడి పేరునే ప్రహ్లాదుడు స్మరిస్తూ ఉండడంతో ఆ విషయం అస్సలు నచ్చదు. దాంతోపాటు ఒకరోజు సభ జరుగుతుండగా ప్రహ్లాదుని పిలిచి ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనది ఎవరు అని హిరణ్యకశిపుడు అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు నా శ్రీ మహావిష్ణువే అందరికన్నా శక్తిమంతుడు అని చెబుతాడు. దాంతో హిరణ్యకశిపుడు చాలా కోపంతో తన మంత్రాలతో ప్రహ్లాదుని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ఉన్న మంత్రులు ఇంకా భటులు తమ ఖడ్గాలను తీసుకొని ప్రహ్లాదుడి మీద దాడి చేస్తారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు నామే స్మరిస్తూ నించొని ఉంటాడు. ఎంతమంది దాడి చేసినా ఆ ఖడ్గానికి ప్రహ్లాదుడు ఏమీ చేయలేకపోతాడు. కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఒక లోయలోకి తీసుకువెళ్ళి తోసేయమని మంత్రులకు చెబుతాడు. వెంటనే ఆ మంత్రి ప్రహ్లాదుని తీసుకువెళ్ళి లోయలోకి తోసేస్తారు. ఆ విష్ణువు వాళ్ళనే సొంత కొడుకును చంపుకున్నానని ప్రహ్లాదుడు కోపంతో హిరణ్యకశిపుడు ఆ రోజును గడుపుతాడు. ప్రహ్లాదుడు నవ్వుకుంటూ తన రాజ్యంలోకి రావడం, వీడు ఇంకా చావలేదా, మతగజాలతో తొక్కించి చంపేయండి అని చెబుతాడు. దాంతో భటులు హిరణ్యకశిపుడిని పడుకోబెట్టి ఏనుగులను తెచ్చి తొక్కించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఏనుగులు ప్రహ్లాదుని తొక్కకుండా చుట్టుపక్కల ఉన్న వారిని తొక్కి చంపుతాయి. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఏదో మాయ చేస్తున్నాడు, వాడికి తెలియకుండానే వాడిని చంపాలి, ఆహారంలో విషం కలిపి ఇస్తాడు. ఆ ఆహారం ప్రహ్లాదుడు తినేస్తాడు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి గదిలోకి విషసర్పాలను వదులుతాడు. అవి విషసర్పాలు ప్రహ్లాదుడిని కాటివేస్తాయి. వెంటనే ప్రహ్లాదుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. దానితో ప్రహ్లాదుడు చనిపోవడానికి హిరణ్యకశిపుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ప్రహ్లాదుడు గమనిస్తూ లక్ష్మీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రహ్లాదుడిని కాపాడమని అడుగుతుంది. అలా ప్రహ్లాదుడు ఒంటిలోకి వెళ్ళిన విషాన్ని శివుడు తీసుకొని ప్రహ్లాదుడిని బతికిస్తాడు. మరుసటి రోజు ప్రహ్లాదుడు బ్రతికి ఉండడం చూసిన హిరణ్యకశిపుడు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు చనిపోవడం లేదు అని హిరణ్యకశిపుడికి చెల్లెలు అయిన హోలికాని పిలిపిస్తాడు. హోలికాను బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం తాను న్యాయంగా ఉన్నంత వరకు అగ్ని తనని దహించలేదు. కాబట్టి ప్రహ్లాదుడికి పట్టుకొని హోలికాని అగ్నిలోకి ప్రవేశించమని హిరణ్యకశిపుడు ఆజ్ఞ వేస్తాడు. దానితో హోలిక ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలోనికి ప్రవేశిస్తుంది. కానీ హోలిక న్యాయ తప్పిన వలన ఆ మంటలో దహనమైపోతుంది. మహావిష్ణువు మహిమ వల్ల ప్రహ్లాదుడు బతికే ఉంటాడు. ఇలా హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు చంపాలని చూసినా ప్రహ్లాదుడు చావకపోవడంతో హిరణ్యకశిపుడు విసిగిపోయి ఎందుకు నీకు విష్ణువు అంటే అంత ఇష్టం అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది నా మహావిష్ణువు, తాను శాశ్వత స్వామి, అన్నిటి దగ్గర వ్యాపించి ఉంటాడు. తన భక్తులను ఎలాంటి ఆపద వచ్చినా సరే కాపాడుతాడు. నీలాంటి రాక్షసులు కూడా మోక్షాన్ని ప్రసాదించగలరు. కాబట్టి ఒకసారి నమో నారాయణ అని చెప్పు నాన్న అని ప్రహ్లాదుడికి చెబుతాడు. దాంతో హిరణ్యకశిపుడు శత్రువుని స్మరించుకోమంటున్నావా, నాకన్నా మహావిష్ణువు గొప్పవాడు కాదు, వాడిని నేను చాలా తేలికగా ఓడిస్తాను, దమ్ముంటే ఇక్కడికి రమ్మను అని అంటాడు. దానికి ప్రహ్లాదుడు విష్ణుమూర్తి ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విష్ణుమూర్తి అన్నిటిలోనూ ఉంటాడు, కాబట్టి ఇప్పుడు కూడా మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అన్ని వస్తువుల్లోనూ ఉంటాడు అని చెబుతాడు. దానికి ప్రహ్లాదుడు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. అవును, నా విష్ణువు ఆ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెబుతాడు. ఇంకా వెంటనే హిరణ్యకశిపుడు పట్టరని కోపంతో ఆ స్తంభాన్ని పగలగొడతాడు. అంతే ఒకసారిగా స్తంభంలో నుంచి నరసింహస్వామి అవతరిస్తాడు. నరసింహస్వామి మనిషి కాదు, జంతువు కాదు. అప్పటి వరకు ఎలాంటి సంహారాలు చేయలేదు కాబట్టి అప్పటికి నరసింహస్వామి దేవుడు కూడా కాదు. సాయంత్రం వేళ రాత్రి కాదు, పగలు కాదు, నరసింహస్వామి భయంకరంగా గర్జిస్తూ హిరణ్యకశిపుడిని తీసుకొని ద్వారం దగ్గరకు వెళతాడు. ఇంటిలోనికి బయటకు చంపకూడదు కాబట్టి సరిగ్గా ద్వారం దగ్గర హిరణ్యకశిపుడిని భూమి మీద తాకకుండా అలాగే ఆకాశం మీద ఉండనివ్వకుండా తన తొడల మీద పెట్టుకుని ఎలాంటి ఆయుధాలతో చంపలేము కాబట్టి తన కోర్లతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. అందరూ ఓం లక్ష్మీ నరసింహస్వామినే నమః అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.